హాయ్ హలో, నేను మీ మన్విత. నా నాన్న పేరు కిషోర్, మా అమ్మ పేరు సుధా. అండ్ నాకు పెద్ద రాక్షసి ఉంది, తన పేరు నిర్మిక. రండి మా ఇల్లు చూద్దాం హైదరాబాద్ లో. మీకు తెలుసా, మా అమ్మ నాన్న కలిసి నాకు ఓనీ ఫంక్షన్ చేస్తున్నారు. ఏ ఇక్కడ కాదు, ఇట్స్ సీక్రెట్, పోలవరంలో. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోబరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి. కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి, చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి, మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెలా, మాశలై నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ, ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ. మా అక్క పేరు మన్విత. మా అక్క నాకు అన్ని షేర్ చేస్తుంది. అక్క నాకు ఇంకా స్నానం చేపిస్తుంది. అక్క నాకు అన్నం తినిపిస్తుంది, హోంవర్క్ రాయిస్తుంది. అందుకే మా అక్క చాలా ఇష్టం. ఓవర్ యాక్షన్ చేస్తుంది, అద్దంలో స్టైల్ చేస్తుంది, మళ్ళీ ఏమైనా మేకప్ దొరికితే తిప్పుకుంటది, అవునా? అందరి ముందు ఓవర్ యాక్షన్ చేయడానికి ట్రై చేస్తుంది, నవ్వుపించడానికి ట్రై చేస్తుంది, కానీ చేయలేదు. పిచ్చిగా నవ్వుతుంది, ఇల్ల పట్టేసుకుని ఇల్లా అనేస్తుంది అంతే. హ్యూమర్ బాగుంటుంది, కేరింగ్ ఉంటుంది, షేరింగ్ చేస్తుంది, ఎవరున్నా నాకే ఫస్ట్ పెడుతుంది, అంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా. తను ఊరికనే నవ్వేస్తుంది, ఏదో జోక్ వేసి తనే మాకు అర్థం కాదు అయినా నవ్వేస్తుంది, మమ్మల్ని ఆ నవ్వుతో మేము నవ్వేస్తాము, అది తన హ్యూమర్. అదిగో ఇంకా వీళ్ళిద్దరికి పడదు. స్ట్రాంగ్ కాఫీ. డూండీని ఎందుకు మిస్ అవుతున్నామంటే, వాడు చిన్నప్పుడు మేము ముగ్గురం దిగాం బస్ నుంచి, వస్తున్నప్పుడు వాడు ఒక్కడే ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటుంటే పరిగెత్తుకుంటే స్లో మోషన్లో వచ్చాడు. మేము కూడా స్లో మోషన్లో వెళ్తూ ఉండి హగ్ చేసుకుంటే వాడు చాలా ఏడ్చాడు, ఎందుకంటే చాలా రోజుల నుంచి చూడలేదని. అదొక స్వీట్ మెమరీ. డూండీ ఒక గుడ్ క్రికెట్ ప్లేయర్. వాడిని చిన్నప్పుడు వాడిని చూస్తే నేను ఇంకా కీర్తన మేమందరం కలిసి ఫొటోస్ దిగేటప్పుడు వాడు ఫన్నీ ఫేసెస్ ఎంత క్యూట్ అవి మొత్తం గుర్తొచ్చేడ్స్. బాబా చాలా మంచాడు, నాకు చిన్నప్పటి నుంచి అన్నీ కొని ఇప్పించేవాడు. అండ్ నాకు చిన్నప్పుడు కార్ కొనిచ్చాడు, అది నేను ఒక మెమరీ లాగా ఉంచుకున్నాను ఇంకా ఇప్పుడు వరకు. కొద్దిగా మెంటల్ ఉంది కానీ అంత అంటే చూసుకోవచ్చు కొద్దిగా. ఇంకేం చేస్తాం, మన చెల్లి కదా, భరించాలి. అంత ఎమోషన్ రాదు కానీ కొద్దిగా ఫీలింగ్ ఏదైనా పడితే కొద్దిగా మనసు కొద్దిగా దెబ్బ తగులుతుంది. కానీ మన చెల్లి మనతో ఒక ఊపు, ఒక స్టైల్, ఏం చెప్పలేము అనమాట. అంత రేంజ్ అనమాట తండ్రి. రీచ్ అవ్వలేరు ఎవరు.
వాళ్ళ అన్నయ్యని మిస్ అవుతుంది కొద్దిగా జూండి ఇంకేమో తమ్ముడు తమ్ముడు. ఇప్పుడు తన ఫంక్షన్ వస్తుంది, గ్రాండ్ గా చేయబోతున్నాం. ఎంజాయ్. We love మన్విత. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అక్క. ముట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. కుడి చేతితో కుంకుమ తీసి అర చేతితో గంధం పూసే ముక్కుల్లో హోలీ రంగు నట్టింట్లో నవ్వుల పొంగు. ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ కిల్లాడి పుత్తడి బొమ్మ ఓణి కట్టిందమ్మ. అమ్మమ్మల నానమ్మల గారాల గౌరమ్మ తాతయ్యలను కై తక్కలాడించేస్తావే అల్లరి మామ. వచ్చామే నీ పండుకి ఇక అడుగడు గడుగు ఆనందం 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 అందరికీ అక్కే ఆడిద్దాం ఆడిడే ఇక అడుగడు గడుగు సంతోషం సంతోషం ప్రతి మనసుకి. అల్లారు ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ పిల్లాడి పుత్తడి బొమ్మ ఓణి కట్టిందమ్మా. లాలించే అమ్మ ప్రేమించే నాన్న ఆడించే అన్న చెల్లి అక్క తమ్ముల అభిమానాలు ఓడించే బాబా తోడుండే బాబాయ్ అలరించే మామ కోడలి కయ్యాలన్నీ ఆప్యాయతలు. పెద్దమ్మ పెదనాన్న అమ్మంగా కదలి చెబితే ఎంచక్కా కొట్టాలి. వదినమ్మ మరదళ్ళి కబురుల్లో కూర్చోబెడితే చెలరేగి పోవాలి. ఆకాశం హద్దుపాలి. అక్కి వచ్చామే నీ పండుకి ఇక అడుగడు గడుగు ఆనందం 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 అందరికీ అక్కి ఆడిద్దాం ఆడేడి ఇక అడుగడు గడుగు సంతోషం సంతోషం ప్రతి మనసుకి. తాతగారు అంటానే ఉంటుంది. అమ్మమ్మ తాతగారు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంకా అక్కడే ఉంటాం వాళ్ళనే. చాలా బాగా మేమంటే చాలా ఇష్టం. ఇక అంతా ఇంత కాదు, ఇక ఎప్పుడు వచ్చినా సరే తాతగారు అమ్మమ్మ అంటానే ఉంటుంది. అమ్మమ్మ ఇల్లు అంటే ఇష్టం బాగా. అమ్మమ్మ ఇల్లు అంటే ఇష్టం బాగా. అమ్మమ్మ ఇల్లు అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ అంటానే ఉంటారు. చిన్నప్పటి నుంచి గారంగా, చాలా గారం, పొట్ట మీద పొట్ట మీదే పడుకుంటుంది. వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం మాకు. వాళ్ళ అమ్మ ఎలాగో మన్విత కూడా అంతే ఇష్టం, చాలా బాగా ఇష్టం మాకు. మా మనవరాలు మన్విత పాపోలు, మా ఇంటి పేరు పాపోలు. మా మనవరాలు పెద్దబ్బాయి గారి పెద్దమ్మాయి అంటే మా అందరికి చాలా ఇష్టం. ముఖ్యంగా నేనంటే ఇంకా ఇష్టం. దాని మనసు వెన్నలాంటిది, చాలా యాక్టివ్, చాలా మంచిది. దాని పేరు చెప్తేనే నాకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. అంటే అదంటే అంత ఇష్టం నాకు. చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా యాక్టివ్ ఉంటుంది. చాలా మెమొరీ, ప్రతి విషయం తెలుసు. పెద్దోళ్ళని ఎలా చూడాలి, ఎవరిని ఇతరులను ఎలా గౌరవించాలన్నది చాలా బాగా తెలుసు. తనంటే మా అందరికి చాలా ఇష్టం, ముఖ్యంగా నాకు చాలా ఇష్టం. నేనన్నా దానికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మాతోనే ఉంది, మాతోనే కలిసే ఉంటాం కాబట్టి ఇప్పుడు బాగుంటది. నాకు ఇంత ఒంట్లో ప్రతి విషయంలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటది, చాలా మెమొరీ. పెద్దలంటే చాలా గౌరవంగా ఉంటది, చాలా వాల్యూ ఇస్తుంది. కొంచెం బాగాలేదన్నా కూడా చెప్పినట్టు చేస్తూ ఉంటది. ఏది చెప్పినా ఇమీడియట్ గా
మేమంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఏది చెప్పినా కూడా మమ్మల్ని ఎప్పుడు చిన్న మాట కూడా ఎప్పుడు అందు. అనదు, ఎదురు చాలా చెప్పదు. ఒబీడియంట్ గా ఉంటుంది. మాకు చాలా ఇష్టం. మాకు చాలా ఇష్టం మన్విత. ఇప్పుడు 5th క్లాస్ చదువుతుంది. స్కూల్లో కూడా అంతే పేరు తెచ్చుకుంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్తో కూడా అలానే ఉంటుంది. చాలా అంటే హార్ట్ఫుల్గా మాట్లాడుతుంది, ఎవరిని చేయదు. చాలా మంచి అమ్మాయి. మా మనవరాళ్ళని కాదు చెప్పడం, చాలా మంచి అమ్మాయి. మా అందరికీ చాలా ఇష్టం. మేమంటే దానికి ఇంకా ఇష్టం. మేమంతా కలిసే ఉంటాము ఒక ఇంట్లోనే. అంతా దాని స్మైలీ ఫేసు, నవ్వుతుంది. ప్రతి చిన్నది కూడా కోపం తెచ్చుకోదు, కానీ కోపం వస్తే మట్టికి సీరియస్ అవుద్ది. ఎవరి మీద అవ్వదు, వాళ్ళ అమ్మ మీద ఇంకెవ్వరిని ఏమన్నదు. చాలా స్మైలీ ఫేసు, చాలా ఫ్రీగా ఉండాలని ప్రతి విషయంలోనే యాక్టివ్ గా ఉంటుంది. చెప్పిన పని చేస్తుంది, ఎదురు మాకు చెప్పదు. చాలా ఇష్టం మన్విత అంటే. పాపోలు మన్విత నాకు మేనకోడలు. తను చాలా యాక్టివ్ అండ్ చాలా మంచిది కూడా. చెప్పింది అన్ని మాటలు వింటది, అంతా బాగుంటుంది. ఏం చెప్పాలంటే అది ఒక శివంగి లాగా అనమాట. ఊరుకోదు, ఇంట్లో అందరికీ ఇష్టమే. సో తను ఎంత కావాలనుకుంటుందో అంత ఫైట్ చేస్తుంది. ఇంకా మా అన్నయ్యకి చాలా ఇష్టం మన్విత అంటే, ఎందుకంటే తను ఫస్ట్ వాళ్ళకి బాగుంది కాబట్టి. ఇంకా కీర్తన మన్విత ఇద్దరు కలిసారంటే ఎప్పుడు కలుస్తారో తెలీదు, ఎప్పుడు కొట్టుకుంటారో తెలీదు, కానీ ఇద్దరు ఒక టైం వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు కలిసే ఉంటారు. సో అందుకే మన్విత అంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకే కాదు, నా హస్బెండ్కి ఇష్టం, అందరికీ ఇష్టం. సో యాక్చువల్లీ మన్విత వైఫ్ కన్సీవ్ అయినప్పుడు నేను యాక్చువల్గా అప్పుడే వద్దు, అప్పుడే ఎందుకు అని అన్నా. అది వన్ ఆఫ్ ద వరస్ట్ రియాక్షన్ ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు. బట్ నేను అప్పుడే ఎందుకు అవసరం లేదు, తర్వాత చూడవచ్చు అనుకున్నా. బట్ సమ్హౌ మన్విత ఒక 5 months బేబీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ మదర్ అప్పుడు కూడా చాలా అంటే 5 months తర్వాత కూడా ఆమెకి ప్రాబ్లం వచ్చింది. ఫిర్బీ దేవుడి దయ వల్ల డాక్టర్స్ కూడా యాక్చువల్గా అప్పుడు అబార్ట్ చేసుకుంటే మంచిదని అన్నారు. బట్ దేవుని దయ వల్ల మన్విత పుట్టింది. సో ఆఫ్టర్ మన్విత పుట్టిన తర్వాత మై లైఫ్ హ్యాస్ చేంజ్. చాలా చేంజ్ అయింది నా లైఫ్లో, చాలా చేంజెస్ వచ్చాయి. ఆ లైఫ్లో నేను సక్సెస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కొన్ని రీచ్ అయ్యి సెటిల్ అవ్వడం ఇలా అన్నాయి. మన్విత ఈజ్ మై లక్కీ చామ్. మన్విత నిర్విక both are like they are like my 2 eyes. సో ఎల్డర్ డాటర్కి యంగర్ డాటర్కి ఇద్దరు అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరు నాకు 2 కళ్ళలాగా.